సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 87వ సర్గము. సీతారామ లక్ష్మణులు వనవాస దీక్షను స్వీకరించిన తీరును విని భరతుడు దుఃఖితుడై మూర్ఛిల్లుట, కౌసల్యాది మాతలు ఆయనను ఓదార్చుట. గంగా తీరమున గారచెట్టు క్రింద సీతారామ లక్ష్మణులు ఒక రాత్రిని గడిపిన విధానమును గుహుడు భరతునకు వివరించుట. శ్రీరాముడు జటాధారి అగుట, నారచీరలను ధరించుట మొదలగు అప్రియమైన మాటలను గుహుని వలన విని భరతుడు ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. పూర్తిగా వనవాస దీక్షను చేపట్టిన సత్యవ్రతుడగు శ్రీరాముడు తన విన్నపమును మన్నించున, అయోధ్యకు మరలి వచ్చున అను సంశయములో పడి అతడు ఎంతో దిగులు చెందాడు. భరతుడు సుకుమారుడే అయినను మహాబలశాలి, సింహముతో సమానమైన మూపును బలిష్టములైన భుజములను కలవాడు, వికసించిన కమలముల వలె విశాలమైన నేత్రములు గల యువకుడు, సుందరుడు. అట్టి భరతుడు క్షణకాలము తేరుకొని ఉండి వెంటనే తీవ్రమైన మనస్తాపమునకు గురి అయి అంకుశముతో పొడవబడిన ఏనుగు వలె వ్యధితుడై మూర్ఛితుడయ్యాడు, నేలపై పడ్డాడు. అంతటా భరతునకు ప్రక్కనే ఉన్న శత్రుఘ్నుడు అతని పరిస్థితిని గమనించి వెంటనే అతనిని హృదయానికి హత్తుకుని బిగ్గరగా ఏడుస్తూ శోకాతిరేకముతో స్పృహను కోల్పోయాడు. తరువాత భరతుని తల్లులందరూ అచ్చటికి వచ్చారు. వారు పతివియోగ దుఃఖములకు లోనై ఉన్నారు. ఉపవాసములచే కృషించి దైన్యముతో ఉన్నారు. వారందరూ భూమిపై పడి ఉన్న భరతుని చుట్టూ చేరి ఏడవసాగారు. కౌసల్య హృదయము మాత్రము తీవ్ర దుఃఖంతో నిండిపోయింది. అప్పుడు ఆమె మిక్కిలి చేరువుగా చేరి అతనిని అక్కున చేర్చుకుంది. లేగదూడపై మరులుగొన్న ఆవు దాని దగ్గరకు చేరి ప్రేమతో నాకినట్లు మిక్కిలి పరితపించి ఉన్న కౌసల్యాదేవి శోకమగ్నయ్య ఏడుచుచూ భరతునితోటి ఇలా చెప్తోంది. నాయనా భరత, ఇంతలోనే ఇట్లయితివేమి? నీకు ఏమైనను అనారోగ్య బాధలు ఏర్పడలేదు కదా? ఈ ఇక్ష్వాకు వంశము యొక్క మనుగడ అంతయు నేడు నీ మీదనే ఆధారపడి ఉన్నది. కుమారా, శ్రీరాముడు లక్ష్మణునితో వనములకేగెను. దశరథ మహారాజు మృత్యుముఖమున చేరెను. ఇంకెప్పుడు నీవు ఒక్కడవే మాకు దిక్కు. నిన్ను చూసుకొని నేను ప్రాణములను చిక్కబట్టుకొని ఉన్నాను. ఓ పుత్ర, లక్ష్మణుని విషయమున గాని భార్యతో కూడి వనములకేగిన నా ఏకైక కుమారుడగు శ్రీరాముని విషయమున గాని ఏదైనా ఒక అప్రియ సమాచారమును వింటివా? అంతటా మహాయశస్వి అయిన భరతుడు ఒక క్షణకాలం పాటు తన్ను తాను తమాయించుకుని ఏడుస్తూనే, అమ్మా దిగులు చెందకము, నేనెట్టి అప్రియ వార్తను వినలేదు అని పలికి కౌసల్యాదేవిని ఊరడించెను. తరువాత అతడు నిషాదరాజైన గుహుని ఇలా అడిగాడు. ఓ గుహుడా, ఆ రాత్రి వేళ మా అన్నయ్యగు శ్రీరాముడును వదినే సీతాదేవియు సోదరుడు లక్ష్మణుడును ఎక్కడ నివసించారు? వారు భుజించిన ఆహారం ఏమిటి? ఎట్టి చెయ్యిపై నిద్రించారు? వీటన్నింటినీ నాకు వివరంగా తెలపండి. అప్పుడు నిషాదాధిపతి అయిన గుహుడు మిక్కిలి సంతోషించిన వాడే తనకు ఎంత యూహితుడును అతిథియు అయిన శ్రీరామునకు తాను వనగూర్చిన అతిథి మర్యాదలను గూర్చి భరతునకు ఇలా తెలిపాడు. అయ్యా, పలు విధములగు అన్నములను, వివిధములగు అపూపాది భక్ష్యములను, నానావిధ ఫలములను శ్రీరామునకు భోజన పదార్థము సమృద్ధిగా సమకూర్చితిని. సత్యపరాక్రముడైన శ్రీరాముడు వాటిని అన్నింటినీ ప్రేమతో ఆదరించెను గాని క్షత్రియ ధర్మమును అనుసరించి వాటిలో దేనిని స్వీకరింపలేదు. ఓ రాజా, తరువాత ఆ మహానుభావుడు, మిత్రమా, మా వంటి క్షత్రియులు ఇతరులకు ఇచ్చెదరే గాని ఎవరి నుండి ఏ వస్తువును స్వీకరింపరు అని పలికి మాకు నచ్చజెప్పెను. తరువాత లక్ష్మణుడు తీసుకువచ్చిన జలమును మాత్రమే స్వీకరించి సీతారాములు ఆ రాత్రిని ఉపవాసంతో గడిపారు. సీతారాములు త్రాగగా మిగిలిన జలములను పుచ్చుకొని లక్ష్మణుడును ఉపవసించెను. జలములను త్రాగుటకు ముందే ఆ ముగ్గురును మౌనముగా ఏకాగ్రచిత్తులై సంధ్యోపాసన గావించారు. ఆ తరువాత సౌమిత్రి వెంటనే స్వయముగా కుశలను తీసుకుని వచ్చి వాటితో శ్రీరాముని కొరకై పవిత్రమైన ఒక చక్కని శయ్యను ఏర్పాటు చేశాడు. తరువాత లక్ష్మణుడు స్వయముగా శ్రీరాముని పాదములను కడిగాడు.
అనంతరము సీతాదేవి తన పాదములను కడుగుకొనుచుండగా అతడు ఆమె పాదములపై జలములను ఉంచాడు. అంతటా శ్రీరాముడు సీతాదేవితో కూడి ఆ చక్కని చెయ్యపై శయనించెను. లక్ష్మణుడు వారికి కొంచెము దూరముగా వెళ్ళి అక్కడ నిలబడిను. సీతారాములు ఇరువురును ఇదిగో ఈ గార చెట్టు క్రిందని ఈ తృణశయ్యపైననే ఆ రాత్రి పడుకున్నారు. శత్రుదమనుడైన లక్ష్మణుడు చేతులకును వ్రేళ్లకును రక్షణ కవచములను వీపు భాగమున ఇరువైపులా బాణములతో నిండిన అమ్ముల పొదులను ధరించెను. అతడు అల్లెత్రాడును సంధించిన మహాధనస్సును చేతబట్టుకుని ఆ రాత్రి అంతయు వారి రక్షణార్థము ప్రదక్షిణపూర్వకంగా చుట్టూను తిరుగుచుండెను. తరువాత మహేంద్రునితో సమానుడగు శ్రీరాముని యొక్క రక్షణ కార్యమున నేను మేలైన ధనుర్బాణములను ధరించి లక్ష్మణునకు తోడుగా ఉన్నాను. నా అనుచరులను విల్లంబులను చేబూని అప్రమత్తులై మాకు బాసడగా నిలిచారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 87వ సర్గము సంపూర్ణం. శుభం.